ఇప్పుడు సైంటిఫిక్ వాస్తులో భాగంగా మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ 16 జోన్స్ అంటే 16 దిక్కుల్లో ఎనర్జీస్ ఉన్నాయా లేవా అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే వాస్తు ప్రకారంగా డైరెక్షన్స్ ప్రకారంగా ఇల్లు ఎంత చక్కగా కట్టుకున్నప్పటికీ కూడా ఎనర్జీ అనేటటువంటి లేకపోతే ఆ యొక్క ప్రభావము ఆ యొక్క వ్యక్తులపైన ఉంటుంది. ఒక జోన్ బాగలేకపోతే ఆ జోను ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఆ వాస్తు ప్రకారంగా ఆ జోన్ ఎవరికి సంబంధించిందో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కనుక ఈ 16 జోన్లలో మనం ఏది బాగుంది ఏది బాగోలేదు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ నార్త్ జోన్తో ప్రారంభం చేస్తున్నాను. స్కానర్ ఓపెన్ అయింది అంటే ఆ జోన్ బాగోలేదని మనం ఐడెంటిఫై చేస్తాము. ఒకవేళ అది ఆ జోన్లో ఎనర్జీ ఉంటే స్కానర్ ఓపెన్ అవ్వదు, మనం దాన్ని గమనించాలి. ఓకే, నార్త్ జోన్ ఓకే. తర్వాత ఈస్ట్, ఈస్ట్ కూడా బాగుంది. ఈస్ట్ టిక్ చేయండి మ్యామ్, నార్త్ ఈస్ట్ టిక్ చేయండి. తర్వాత సౌత్ ఇంటి పెట్టండి. సౌత్ జోన్లో ఎనర్జీ లేదు. తర్వాత వెస్ట్ జోన్, వెస్ట్ ఓకే. తర్వాత ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఓకే. తర్వాత సౌత్ ఈస్ట్ ఓకే. తర్వాత సౌత్ ఈస్ట్ ఓకే, ప్రాబ్లం ఉంది. సౌత్ ఈస్ట్ ఇంటూ సౌత్ వెస్ట్ బాగుంది. నార్త్ వెస్ట్ ఓకే. ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఓకే. నార్త్ ఈస్ట్ నెక్స్ట్ ఓకే. నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ప్రాబ్లం. వెస్ట్ సౌత్ వెస్ట్ ఓకే. సౌత్ వెస్ట్ ఓకే. వెస్ట్ నార్త్ వెస్ట్ ఓకే. నార్త్ వెస్ట్ ఇది ప్రాబ్లం ఉంది. ఈ 16 జోన్స్ అనేటటువంటిది 16 దిక్కుల్లో ఏ దిక్కులు బాగున్నాయి, ఏ దిక్కుల్లో ఎనర్జీ లేదు, ఏ దిక్కులో ఎనర్జీ ఉందనేది ఐడెంటిఫై చేసాము.